హైదరాబాద్లో చెరువులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయా లేక అధికారుల కళ్ళ ముందే కాగితాల మీద చెరిపిస్తున్నారా? ఒకప్పుడు నీటితో కలకలలాడిన చెరువుల దగ్గర ఇప్పుడు భారీ అపార్ట్మెంట్లు, హై రేంజ్ టవర్లు కనిపిస్తున్నాయి. చెరువు హద్దులు కరిగిపోతుంటే ఫైళ్లలో మాత్రం మ్యాపులు మారిపోతున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. బౌరంపేట రాంజీకుంట వ్యవహారం ఇప్పుడు ఇలాంటి అనుమానాలకే కేంద్ర బిందువైంది. 15 ఎకరాల చెరువు అధికారిక రికార్డుల్లో 11 ఎకరాలకు ఎలా కుషించుకుపోయింది? మ్యాపులు ఎవరు మార్చారు? పాత రికార్డులు ఎవరు మాయం చేశారు? ఎవరి ఆశీర్వాదాలతో చెరువు బఫర్ జోన్లలో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు. రెవెన్యూ శాఖ మాకు సంబంధం లేదు అంటుంది. ఇరిగేషన్ శాఖ విచారణ జరుగుతుంది అంటూ కాలయాపన చేస్తుంది. చెరువులను కాపాడతామని చెప్పే హైడ్రా మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఓ చెరువు కథ కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించిన బిగ్ వార్నింగ్ అంటున్నారు స్థానికులు. మరి రాంజీకుంట వెనుక అసలు కథేంటి? ఈ అక్రమాలు వెనుక ఉన్న బిగ్ హ్యాండ్స్ ఎవరు? బౌరంపేట రాంజీకుంట ఒకప్పుడు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు. కానీ ఇప్పుడు అధికారిక రికార్డుల్లో అది 11 ఎకరాలకు సెట్ చేశారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. చెరువు హద్దులు ఎవరు మార్చారు? పాత మ్యాప్లు ఎలా మాయమయ్యాయి? ఎవరి ఒత్తిడితో ఈ మార్పులు జరిగాయి? ఇవే ఇప్పుడు స్థానికులు అడుగుతున్న ప్రశ్నలు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే చెరువు పరిధిలోనే భారీ హైరైజ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. చెరువులకు సంబంధించిన FTL, బఫర్ జోన్ రికార్డులు ఉన్నప్పటికీ నిర్మాణాలు ఎలా అనుమతించారు అనే దానిపై స్పష్టత లేదు. ఈ అంశంపై రాజ్ న్యూస్ అధికారుల స్పందన కోరితే రెవెన్యూ శాఖ మాకు సంబంధం లేదు అంటోంది. ఇరిగేషన్ అధికారులు మేం కొత్తగా వచ్చాం అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాంజీకుంట వ్యవహారంపై వరుస కథనాలు వెలువడుతోన్న అధికారుల సమాధానాలు మాత్రం పొంతన లేకుండా ఉన్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇరిగేషన్ శాఖ DEE విచారణ జరుగుతోంది, పూర్తి వివరాలు తర్వాత చెప్దాం అంటూ దాటవేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చెరువులను రక్షిస్తామని చెబుతోన్న హైడ్రా ఈ వ్యవహారంలో మౌనం పాటించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పరిశీలిస్తాం అనే మాట తప్ప ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ కనిపించలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. దీంతో రాజకీయ ఒత్తిళ్లున్నాయా, బడా కంపెనీల ప్రభావం పనిచేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 నుంచే ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే జరగకపోవడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు చెరువులను కాపాడుతామని ప్రభుత్వ ప్రకటనలు, మరోవైపు అవే చెరువుల్ని కాగితాల మీద కరిగిస్తూ కాంక్రీట్ అడవులు పెరుగుతున్నాయన్న ఆరోపణలు. బఫర్ జోన్లను బుల్డోజ్ చేస్తూ కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిర్మిస్తున్నారంటున్నారు స్థానికులు. చెరువులు పూర్తి చేస్తే భారీ వర్షాల సమయంలో నీళ్లు ఎటు వెళ్తాయి? ఆ వరద ముప్పునకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్లాట్లు కొన్న సామాన్యుల భవిష్యత్ ఏమవుతుంది? వాల్డా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలుంటాయా, లేక ఈ వ్యవహారం కూడా ఫైళ్ల కిందే పూడ్చిపెడతారా? ఇప్పుడు స్థానికులు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తోంది ఒక్కటే, బౌరంపేట రాంజీకుంట వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. చెరువులను కాపాడాల్సిన వ్యవస్థలే మౌనం పాటిస్తే రేపటి హైదరాబాద్ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అక్రమాలకు అండగా నిలిచిన వాళ్ళెవ్వరైనా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే హైదరాబాద్లో చెరువులు మాత్రమే కాదు, ప్రజల భవిష్యత్తే కాగితాల మీద మాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు.